2019లో ప్రారంభించిన వందే భారత్ ట్రైన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో పాటు అధిక వేగంతో గమ్యస్థానాలకు చేరుకుంటున్న ఈ వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ విడుదల వారీగా ప్రవేశపెడుతోంది. అయితే ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన వందే భారత్ ట్రైన్లలో స్లీపర్ కోచ్లు లేవు. అందుకే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ కొన్నేళ్లుగా చర్యలు చేపట్టింది. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కనున్నట్లు తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన సెట్ మొదటి నమూనా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దీన్ని త్వరలోనే క్షేత్రస్థాయిలో తీసుకువచ్చి ముందుగా స్లీపర్ కోచ్లను వందే భారత్ రైలుకు జతచేసి కొన్ని ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ట్రయల్ రన్ సమయంలో ప్రయాణికులు ఎవరిని ఈ కోచుల్లోకి అనుమతించారు. అయితే ఒకసారి వందే భారత్ స్లీపర్ కోచ్ల ట్రయల్ రన్ సక్సెస్ అయిన తర్వాతే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్పట్నుంచే వందే భారత్ స్లీపర్ రైళ్ల టికెట్ల రిజర్వేషన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి వందే భారత్ స్లీపర్ కోచ్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను సుదూర, మధ్యస్థాయి దూర ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించినట్టు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ వందే భారత్ రైళ్లలో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వందే భారత్ స్లీపర్ రైలులో భద్రత కోసం ఆర్మర్ టెక్నాలజీని ఉపయోగించారు. అయితే వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనేది అధికారికంగా రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ, శ్రీనగర్ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో ఒక్క తమిళనాడులోనే 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ, బనారస్ మధ్య 771 కిలోమీటర్ల సుదీర్ఘ దూరానికి వందే భారత్ రైలు ప్రయాణిస్తోందని పేర్కొన్నారు.